హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం మన ఛానల్లో గోధుమ పిండితో సింపుల్ స్నాక్ రెసిపీ చూడబోతున్నాం. దానికోసం 2 కప్పుల గోధుమ పిండి, 1/2 కప్ సూజీ రవ్వ, వేడి నూనె వేసుకుని కలిపి పక్కన ఉంచండి. ఇప్పుడు పెనంలో 1 కప్ దాకా వాటర్, వాము, జీలకర్ర, నువ్వులు, ఉప్పు, కారం వేసి అవి మంచిగా తెల్లేంత వరకు ఉంచి మనం ముందుగానే ఆయిల్ ఇంకా రవ్వ కలిపి పెట్టుకున్న పిండిలో వేసి వేడిగా ఉంటుంది కాబట్టి గరిటెతో, ఆ తర్వాత చేత్తో చపాతీ ముద్దలాగా కలిపి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఆ చపాతీ ముద్దలోంచి చిన్న చిన్న డివిజన్స్ తీసుకొని పైనుంచి పొడిపిండి చల్లుకుంటూ 1 ఇంచ్ మందాన బాగా రోల్ చేసుకుని బిస్కెట్ కట్టర్తో కానీ బాటిల్ క్యాప్తో కానీ మంచిగా రౌండ్స్గా కట్ చేసుకుని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఫస్ట్ 2 ఎడ్జెస్ని ఆ తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో తిప్పి మళ్ళీ 2 ఎడ్జెస్ని కలిపేస్తే ఇట్లా బ్యూటిఫుల్ షేప్ ఫామ్ అయిపోతుంది. వాటిని ఆయిల్ మంచిగా వేడి మీద ఉన్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం చేసుకునే గోధుమ పిండి గవ్వల షేప్లో ఉన్నవన్నీ యాడ్ చేసుకుని మంచిగా రెడ్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసి క్రిస్పీగా అయ్యాక దించేసుకుంటే మనకు గవ్వలు రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఎక్స్ట్రా టేస్ట్ అండ్ సీజనింగ్ కోసం చాట్ మసాలా ఇంకా కారం కలిపి మంచిగా కలిపేసుకుని నేను సర్వ్ చేశాను. పిల్లలకి స్నాక్స్లో పెట్టినా చాలా ఈజీగా ఇష్టంగా తింటారనమాట. అండ్ వెరీ హెల్తీ టూ. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. పిల్లలకి మంచిగా స్నాక్స్ బాక్స్లో పెట్టండి.